సర్వాణి ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ పెద్దిరెడ్డి గోపాల్ రెడ్డి జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డితో కలిసి నెల 6వ తేదీన విద్యుత్ శాఖ మంత్రులు గొట్టిపాటి రవికుమార్ను తాడేపల్లిలోని వారి గృహంలో కలిసి 10 లక్షల రూపాయల చెక్కును వరద బాధితుల సహాయం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారు. ఈ సందర్భంగా జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులు అధికార యంత్రాంగం ప్రజా ప్రతినిధులు అహర్నిశలు కృషి చేస్తూ వరద బాధితులకు యుద్ధ ప్రాతిపదికన సహాయం అందించడం హర్షణీయమన్నారు. మానవతా దృక్పథంతో సినీ రంగ ప్రముఖులు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి వరద బాధితులను ఆదుకోవడం అభినందనీయమన్నారు. సర్వాణి ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చైర్మన్ అయిన పెద్దిరెడ్డి గోపాల్ రెడ్డి జనచైతన్య వేదిక అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డితో కలిసి ఈరోజు 6వ తేదీ తాడేపల్లిలోని విద్యుత్ శాఖ మంత్రులు గొట్టిపాటి రవికుమార్ గారి ఇంటికి వెళ్ళి రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం వరద బాధితులని ఆదుకోవడం కోసం 10 లక్షల రూపాయల చెక్కుని అందించడం జరిగింది. ఈ సందర్భంగా వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ గతంలో ఎప్పుడూ జరగని విధంగా బుడమేరుకి పెద్ద ఎత్తున వరద రావటం, దాని ఫలితంగా లక్షలాది మంది నిరాశ్రులు కావటం, ఆస్తులు కోల్పోవటం, ఇల్లు కోల్పోవటం, సర్వస్వం కోల్పోయిన పరిస్థితుల్లో అనేక మంది వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి విరాళాలను ప్రకటించడాన్ని హర్షిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మంత్రులతో అధికార యంత్రాంగంతో కలిసి గత వారం రోజులుగా అహర్నిశలు కృషి చేస్తూ బాధితులకి అండగా నిలబడ్డారు. అనేక మంది మానవతావాదులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి వివిధ రకాలుగా సహాయాన్ని అందిస్తూ ఉన్నారు. ఇది మంచి పరిణామం. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండటం కోసం వివిధ రకాల ఆక్రమణల్ని ప్రభుత్వం తొలగించాలని కోరుకుంటున్నాను. వాగుల మీద, నాలాల మీద, సరస్సుల దగ్గర, కొల్లేరు సరస్సు, బుడమేరు ఏటి పరివాహక ప్రాంతంలో ఉన్న ఆక్రమణలన్నీ తొలగించాలని కోరుకుంటున్నాను. బుడమేరు యొక్క ప్రవాహ సామర్థ్యాన్ని 15,000 క్యూసెక్కుల నుంచి 45,000 క్యూసెక్కులకి పెంచాలని కోరుకుంటున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి బురద రాజకీయాలు చేయటం మంచి పద్ధతి కాదని, ఈ వరదకి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి సంబంధం పెట్టి మాట్లాడటం మంచి పద్ధతి కాదని జనచైతన్య వేదిక భావిస్తూ ఉంది.